ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత తన రెండో కుమారుడికి 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. అయితే ఈ మధ్యంతర బెయిల్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు నిన్న తిరస్కరించింది. నేడు సిబిఐ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ్ చంద్రిక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతోనే కవితను మరి కాసేపట్లో రౌజెవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు మ్యాజిస్ట్రేట్ న్యాయమూర్తి అయిన కావేరి బవేజ ధర్మాసనం ముందు ఆమెను హాజరుపరచనున్నారు. కవితకు మరో 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ ఒక అప్లికేషన్ కూడా సైతం కూడా కోర్టులో దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతుంది. సిబిఐ ఎప్పుడు ఎందుకు విచారించాలనుకుంటుంది, అసలు ఏ కోణంలో విచారించాలనుకుంటుంది అనే అంశంలో కూడా రేపు కోర్టు ముందు స్పష్టతగా చెప్పబోతుంది. ఇక మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి అనంతరం రౌజెవెన్యూ కోర్టు ముందు మార్చి 16న హాజరుపరిచారు. దాదాపు 10 రోజుల పాటు ఆమెకు ఈడీ కస్టడీ విధించారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈ నెల అంటే ఈ రోజు 9వ తేదీ వరకు కూడా ఇప్పటి వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉంది. మరి కాసేపట్లో ఆమెను నేరుగా కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి మరోసారి కూడా 14 రోజుల పాటు కూడా ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కూడా ఈడీ కోరే అవకాశాలున్నాయి. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఇటీవల 4వ తేదీన విచారణ వాదనలు పెద్ద ఎత్తున కూడా కొనసాగాయి. నిన్న ఆమె మధ్యంతర బెయిల్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆమెకు పిటిషన్ ను తిరస్కరించింది. ఈ టైంలో ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కూడా స్పష్టంగా చెప్పింది. ఇటీవల ఈడీ వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకుంది కోర్టు. అందులో భాగంగానే ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన అంశంలో ఈ నెల 16వ తేదీన రెగ్యులర్ బెయిల్ పైన అభిషేక్ మను సింఘ్వి సుదీర్ఘంగా కూడా కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. మరోవైపు సిబిఐ గాక ఈ రోజు రిమాండ్ పొడిగిస్తే గాక సిబిఐ వెంటనే ఆమె తిహార్ జైలుకి వెళ్లి విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇటీవల ఒక అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. విచారించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతించింది. రేపు ఏ అంశాలలో ఆమెను విచారిస్తున్న అంశంలో కూడా కోర్టు ముందు మరోసారి సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ఆమెను అధికారికంగా కోర్టుకు తీసుకురాబోతున్నారు.